హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వేరే కథలతో మేము ముందుకు వచ్చాను అన్నమాట. ఈరోజు కథ కోడి గుడ్డంతా బంగారం. 2 చిన్న కథలు చెప్తానండి. ఇది ఫస్ట్ది కోడి గుడ్డంతా బంగారం అన్నమాట కథ పేరు. ఒక ఊరిలో ఒక రాజావారు ఉండేవారు. ప్రతిరోజు ఒక క్షురకుడు ఒక అతను రోజు వచ్చి రాజావారికి గడ్డం గీసి వెళ్ళడం ఆనవాయితీ. గడ్డం గీస్తున్నంతసేపు క్షురకుడు రాజావారితో ఆ ఊళ్ళో కబుర్లు చెప్పడము, ఆయన సరదాగా వినడము ఇలాగ గడిచిపోతూ ఉండేది. ప్రతిరోజు డబ్బు గురించి క్షురకులకు మంచి సంగతులు మాత్రమే చెబుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ మంచి సంగతులే చెబుతున్నావేమిటి అని రాజావారు అతన్ని అడిగారు ఒక రోజున. మరి మంచి సంగతులుంటే మంచినే కదా నేను చెబుతాను అంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు గడ్డం చేస్తూ క్షురకుడు తన కత్తుల పొదిని అక్కడే ఉంచి బయటకు వెళ్ళాడు. అప్పుడు రాజావారు ఏమి చేశారంటే ఆ పొది అరను లాగి చూశారు. అందులో కోడిగుడ్డంత బంగారం కనిపించింది. ఇదా సంగతి అని ఆ రాజావారు బంగారం గుడ్డును తీసి మళ్ళీ ఎప్పటిలాగానే పొదిని సర్దివేశారు. అంటే ఆ బాక్స్ని అనమాట అండి. కత్తులు అన్నీ క్షౌరం చేయడానికి కావాల్సినవన్నీ పెట్టుకుని వస్తారు కదా, ఆ బాక్స్ని మళ్ళీ యథావిధిగా ఆ బంగారం మాత్రం తీసేసి యథావిధిగా ఆ బాక్స్ని సర్దేశించారనమాట. మర్నాడు ఉదయమే మామూలుగా క్షౌరం చేయడానికి రాజావారి దగ్గరకు క్షురకుడు వచ్చాడు. ఈసారి మన ఊళ్ళో దొంగలు పడ్డారు, పరిస్థితులు ఏమీ బాగాలేవు అంటూ విచారం వెళ్ళగక్కాడు. అప్పుడు రాజావారు తాను తీసిపెట్టిన బంగారు గుడ్డును తిరిగి ఇచ్చివేస్తూ, మనిషి తాను బాగుంటే ప్రపంచమంతా బాగు, లేకపోతే ప్రపంచమంతా చెడ్డ అన్నది మానవ సహజం అని అర్థం స్ఫురించే, తన కలిమియే ఇంద్రభోగము, తన లేమియే సర్వలోకదారిద్రంబున్ అన్న సుమతి నీతిని బోధించాడు. అంతే కదండి. సాధారణంగా మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, మనకి లోకం అంతా బాగున్నట్టే కనబడుతుంది. మనకి ఏదైనా కష్టం వచ్చి ఇదిగా అనిపించినప్పుడు ఇంకా చుట్టూ కూడా ఏదో బాధాకరమైన వాతావరణం ఉన్నట్టు అన్నీ అలాగే కనబడుతూ ఉంటాయి అన్నమాట. అది ఈ కథలో నీతి. తన కలిమియే ఇంద్రభోగము, తన లేమియే సర్వలోక దారిద్రమున్ అన్న సుమతి నీతి అన్నమాట. ఇదండి ఈ కథ. ఇంకొక కథ చెప్పుకుందాము. ఆ కథ పేరు ముందు చూపు. ఒక తటాకంలో 3 చేపలు ఉండేవి. 3 రకాల స్వభావం కలవి. వాటిలో ఒక చేప ముందు చూపు కలది. దాని పేరు దీర్ఘదర్శి. అది దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తులో రాబోయేది అప్పుడే ఆలోచించి తెలుసుకుని జాగ్రత్త పడేది. రెండవ చేప ప్రాప్తకాలజ్ఞ, సమయస్ఫూర్తి కలది. అవసరం వచ్చినప్పుడు దానికి తగిన ఉపాయం ఆలోచించేది. మూడవ చేప కడు బద్ధకస్తురాలు, తర్వాత చూద్దాంలే అనే రకం. ముందుగా కానీ ఆపద వచ్చినప్పుడు కానీ ఆలోచించక కానీలే అంటూ కాలయాపన చేసే సోమరి. ఇలా ఉండగా వేసవికాలం రానే వచ్చింది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు దీర్ఘదర్శి ఎండలు మండుతున్నాయి, తటాకంలోని నీరు ఇంకిపోతుంది, దీని నుండి పారే కాలువ కూడా ఇంకిపోతున్నది, పూర్తిగా ఎండిపోతే
చేపలు ఈ తటాకంలోనే ఉండిపోయి జాలర్ల వలలో పడి చావవలసి వస్తుంది. వెంటనే ఈ తటాకం నుండి మరో పెద్ద చెరువు చేరడం మంచిది అంటూ దీర్ఘదర్శి తన మిత్రులిద్దరినీ పిలిచి హెచ్చరించింది. కాలువ ఎండినంత మాత్రాన తటాకం ఎండుతుందా? అంత ఆపత్కాలం వస్తే అప్పుడే చూసుకోవచ్చులే అంటూ దీర్ఘదర్శి మాటలు పెడచెవిన పెట్టి మిగిలిన 2 చేపలు ఖాతరు చేయక ఉండిపోయాయి. దీర్ఘదర్శి మాత్రం వెంటనే కాలువ ద్వారా మరో మడుగు చేరుకుని సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంది. ఇలా ఉండగా తర్వాత కొన్నాళ్లకు కాలువ పూర్తిగా ఎండిపోయింది. తటాకంలోని నీరు తగ్గింది. జాలర్లు వలలు పుచ్చుకుని చేపలు పట్టడానికి తటాకం ప్రవేశించారు. 2వ చేప ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం అపాయం వచ్చిందని కనిపెట్టి బురదలో దాక్కుని ఉంది. 3వ చేప కడు బద్ధకస్తురాలు కదా, దిక్కుతోచక అటూ ఇటూ చూస్తూ జాలర్ల వలలో చిక్కుకుంది. నీరు లేకపోయేటప్పటికి అది స్పీడ్గా కదలడానికి కూడా అవ్వదు కదండి. పాపం జాలర్లు వలేగానే దానిలో చిక్కుకుపోయింది. జాలర్లు దానిని పట్టి కూర వండుకు తిన్నారు. రేపు అనే మాటకు అర్థం లేదు. దూరదృష్టి ఉండాలి, కనీసం సమయస్ఫూర్తి అయినా ఉండాలి. లేకపోతే 3వ చేప గతే మరి. ఇది పంచతంత్ర కదండి. బాగుంది కదా. బద్ధకం ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు అని చెప్తున్నారు దీంట్లో. ఏ రోజు చేయాల్సినవి ఆ రోజే చేసేసుకోవాలి. రేపు అని పెట్టుకుంటే తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇలా అవుతుందని ఈ కథ నీతి అన్నమాట. బాగున్నాయి కదండి ఈ 2 కథలు. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.